వరద బాధిత ఫ్యామిలీలకు తక్షణ సాయం కింద 15,000 అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ వరంగల్ హుస్నాబాద్ లో ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 ఇస్తామని, పొలాల్లో మేటలు తీసేందుకు ఉపాధి హామీ కింద ₹1,00,000 ఖర్చు చేస్తామని చెప్పారు. రైతులెవరూ అధైర్యపడొద్దని చెప్పిన సీఎం వారంలోగా ఓరుగల్లు పునరుద్ధరించాలని ఆదేశించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఫ్యామిలీకి తక్షణ సాయం కింద 15,000 అందిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పొలాల్లో మేటలు తీసేందుకు ఉపాధి హామీ పథకం కింద ₹1,00,000 ఖర్చు చేస్తామని చెప్పారు. బాగా దెబ్బతిన్న ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు, పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది. మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము. ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి ₹15,000 నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి, వరి, చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు ₹10,000 మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఇసుక మేటలు పేరుకున్న దగ్గర మనకు NREGS లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు 10,000 కాదు, ఎకరాకు 1,00,000 కూడా మనము NREGS లో తీసుకోవచ్చు. కబ్జాలపై ఉక్కుపాదం మోపాలన్నారు రేవంత్ రెడ్డి. 10 మంది కబ్జాలు చేస్తే 10,000 మంది వరదల్లో చిక్కుకోవాల్సి వస్తుందన్నారు. నాలాలపై కబ్జాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పనులు మధ్యలో ఆపితే జరిగే నష్టం కల్లారా చూశామన్న సీఎం ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆగొద్దని చెప్పారు. 10 మంది వల్ల 10,000 ఇండ్లు కాలనీలలో నీట మునుగుతున్నాయి. ఇక ముందు ఈ క్లౌడ్ బస్ట్ అనేది పర్మనెంట్. మీరు ఏదో ఈ ఒక్కసారి వచ్చింది, దీన్ని టెంపరీగా మీరు అడ్రస్ చేద్దామని అనుకుంటే మీ తప్పు. పోయిన సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం వచ్చింది. ఈ ఇష్యూస్ని పర్మనెంట్గా ఎట్లా అడ్రస్ చేయాలనో మీ దగ్గర ప్రణాళిక ఉండాలి. యాక్షన్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి, మీ దగ్గర అందరి దగ్గర కూడా నివేదికలు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. క్షేత్రస్థాయిలో నివేదికలు తయారు చేయండి. ప్రభుత్వం వైపు నుంచి మీకు పూర్తిగా సహకారం ఉంటుంది. హనుమకొండ కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు రేవంత్ రెడ్డి. వరదల బీభత్సాన్ని ఫోటోల ద్వారా చూశారు. నష్టపోయిన పంటలను తక్షణమే అంచనా వేయాలని, అంచనా వేసేటప్పుడు ప్రజా ప్రతినిధులను కూడా తీసుకెళ్లాలని చెప్పారు. వరంగల్లో పేరుకుపోయిన చెత్తనంతా క్లియర్ చేయాలన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలన్నారు. ధనిక రాష్ట్రమని తెలంగాణకు మొండి చేయి చూపితే సహించేది లేదన్నారు రేవంత్ రెడ్డి. వరంగల్ హుస్నాబాద్ వరద ఎఫెక్ట్ ప్రాంతాల్లో ఏరియల్ రివ్యూ చేశారు రేవంత్ రెడ్డి. వరదల బీభత్సాన్ని తిలకించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సురేఖ, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆ తర్వాత ముంపు బారిన పడిన ప్రాంతాలైన సమ్మయ్యనగర్, పోతననగర్లో వరద బాధితులను పరామర్శించారు. స్థానికులతో మాట్లాడి సమస్యల తీవ్రతను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. భారీ వర్షాలతో అతలాకుతలమైన ఓరుగల్లు నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. వరద తగ్గినా ఇంకా బురదలోనే ఉన్నాయి పలు కాలనీలు. ఇళ్లలోని బురదను తొలగించుకుంటున్నారు ప్రజలు. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. వర్షం తగ్గినప్పటికీ వరద మిగిల్చిన నష్టం అధికంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పనులపై వచ్చే వారం సమీక్షిస్తానన్న రేవంత్ ఆలోపు ఓరుగల్లును పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, R&B శాఖల్లో పెండింగ్ బిల్లుల కోసం ఒకేసారి 1,032 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని, పంటలకు మద్దతు ధర చెల్లిస్తామన్నారు మంత్రులు. మైనార్టీ అయిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్లో కాలుష్యరహితమైన రవాణా సేవలు అందిస్తామన్నారు మినిస్టర్స్. ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, R&B శాఖల్లో పెండింగ్ బిల్స్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలతో ఒకేసారి 1,032 కోట్లు ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 712 కోట్లు, పంచాయతీరాజ్, R&B శాఖల పెండింగ్ బిల్లులో 320 కోట్లు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశల వారీగా విడుదల చేస్తున్నామన్నారు బట్టి విక్రమార్క.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. రాజ్భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాంగ్రెస్తో పొలిటికల్ జర్నీ మొదలుపెట్టిన అజార్ 2009లో యూపీ మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది సర్కార్. अपने हाईकमांड का बहुत बहुत शुक्रिया अदा करता हूँ, खारगे जी का और राहुल गांधी साहब का, सोनिया मैडम का, प्रियंका मैडम का और केसी वेणुगोपाल साहब का, और मैं जितने भी यहाँ पे सीएम साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ, और अपने महेश गौड़ साहब का, मीनाक्षी मैडम का और विश्वनाथ सर का, और जितने भी कैबिनेट मिनिस्टर्स और जितने भी लोग जुबली हिल्स के पूरे इंडिया के जितने भी लोग मेरे सपोर्टर्स है और मेरे को चाहते हैं, मैं सब लोग का शुक्रिया अदा करता हूँ. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం న్యాయమేనన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆయనపై కేసులు ఎక్కడా ప్రూఫ్ కాలేదన్నారు. మైనారిటీ నేతకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నారని ఫైరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అపోజిషన్ లో ఉన్నారు, వారు ఎట్లా చేస్తారు, వారు ఏం మామూలే, దాంట్లో ఏమి కొత్తగా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక ముస్లిం మినిస్టర్కి ఒక ప్లేస్ ఉంటుంది క్యాబినెట్లో, అట్లానే ముస్లిం మినిస్టర్కి ఒక ప్లేస్ ఉండే. ఇప్పటి వరకు అజరుద్దీన్కి గవర్నర్ కోటాలో ఇచ్చినప్పుడు గవర్నర్ గారు ఫైల్ సంతకం పెడితే అప్పుడే అయిపోయింది మంత్రి గారు. కాలుష్య రహిత రవాణా సేవలు అందించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈవీ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కు 2000కు పైగా బస్సులు రానున్నాయని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్లో ఎదురయ్యే సవాళ్లు, మౌలిక సదుపాయాలపై పొన్నం సమీక్షించారు. హైదరాబాద్ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణ హితమైన దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోందని చెప్పారు. కేంద్రం ఒక్కో ఎలక్ట్రిక్ బస్సుకు 35 లక్షల సబ్సిడీ ఇస్తోంది. అజారుద్దీన్ కు మంత్రి పదవిపై బీజేపీ నేతలకు అక్కసు ఎందుకని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అజార్ కు మంత్రి పదవిపై 3 నెలల ముందే నిర్ణయించినట్లు చెప్పారు. మైనారిటీలకు మేలు జరుగుతుందని నిర్ణయం తీసుకున్నామన్నారు పీసీసీ చీఫ్. బీద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి క్రికెట్లో తన ప్రావీణ్యం నిరూపించుకొని జాతీయ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలంగా కెప్టెన్ ఉండడం కాకుండా ఆ న్యాయంలో ఎన్నో విజయాలు సాధించిన సంగతి కిషన్ రెడ్డి గారు మర్చిపోయినారా, తెలియదా? గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేసినారు, సేవలు అందించినారు. నిజాయితీగా నిర్మమాటంగా మాట్లాడే వ్యక్తి. ఇలా క్రీడా ప్రపంచాన్ని కాకుండా మైనార్టీలో కూడా ప్రేరేపడుతున్న వ్యక్తికి క్యాబినెట్లో అవకాశం ఇస్తే ఇంత విషయం, ఇంత అక్కసు ఎందుకు కక్కుతా ఉన్నారు? పత్తి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేలసంగంలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పత్తికి కనీస మద్దతు ధర అందించాలని అధికారులను ఆదేశించారు. దళారులను నమ్మొద్దని రైతులకు సూచించారు. రైతులకు జొన్న విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు మంత్రి దామోదర. జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఎల్లారెడ్డిగూడ మార్కెట్ వద్ద కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంటే ఇవాళ మా అక్కలు ధైర్యంగా ఏడ బస్సు కనిపిస్తే గాడి ఇట్లా చెయ్యడ్డం పెడితే ఇవాళ మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు బస్సు ఉచితం ఇచ్చిండు. నిజం కాదా అక్క? మరి ఆ దరిద్రులకు కడుపు మంట ఏంది? ఆడబిడ్డ బస్సులో ఉచితంగా పోతే వాళ్ళకు బస్సు వద్దంటున్నారు. గింత దుర్మార్గులు ఎవడన్నా ఉంటాడా? 2014 నుంచి 2019 వరకు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో మంత్రి ఇయ్యలే. అంటే ఇల్లు నడిపేటోళ్ళు, ఇల్లు చక్కదిద్దేటోళ్ళు, సంసారాన్ని సాగదీసేటోళ్ళు మా ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ మా సీతక్కని మంత్రిని చేసినాం, మా కొండ సురేఖమ్మని ఇవాళ మంత్రిని చేసినాం. మా ఆడబిడ్డలు రాజ్యం నడుపుతలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆడవాళ్ళకు అన్యాయం చేసి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని అవమానించి ఇవాళ సొంత చెల్లెలు కన్నీళ్లు పెట్టి ఊరూరు తిరుగుతుంది దరిద్రులు చేసిన మోసానికి. మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా? మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే, కంట తడి పెడుతుంటే, 1000 కోట్లు పందికొక్కులాగా ప్రజల సొమ్ము దోసుకొని ఆడబిడ్డను జైలుకు పంపించిండ్రు. జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు 1000 కోట్లు సంపాదించుకున్నారు,
నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిరని వాళ్ళ సొంత ఆడబిడ్డ చెప్తుంది. ఏ ఆడబిడ్డ అయినా తండ్రి క్షేమము సోదరుడి అభివృద్ధి కోరుకుంటుంది. ఏ ఆడబిడ్డ అయినా కష్టం వచ్చినా కడుపులో దుఃఖం పెట్టుకుంటుంది. అత్తగారింటి కాడ కష్టం వస్తే అమ్మకు పోయి చెప్పుకోవద్దు, ఇచ్చిన కాడ పెరిగిన కాడ చిన్నతనం దేవొద్దని కష్టాలను అనుభవిస్తారు. కానీ ఇవాళ వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లకు వచ్చి వీళ్ళు దరిద్రులు, నీచులు, దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగ నమ్ముతున్నారు, సొంత ఆడబిడ్డ నన్నే బజార్లో ఇడిచిపెట్టిందని చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఇంకా నేను చెప్పాలనా? ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైనా ఇంటి గౌరవం తగ్గించుకుంటుందా? ఇవాళ వాళ్ళ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి వీళ్ళు దుర్మార్గులు, దొంగలని చెప్తున్న మాట నిజం కాదా? ఇవాళ అందుకే ఆ దుర్మార్గులకు ఆడబిడ్డలంటే పడనే పడదు. వాళ్ళ నాయన మంత్రియలే వాళ్ళ కొడుకు వచ్చి ఇవాళ బస్సు రద్దు చేయమని అంటుండు దుర్మార్గుడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండని అడుగుతున్నాడు ఒక ఆయన. నేను అడగదలుచుకున్నా, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు, సంవత్సరం తిరిగే లోపల 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిజం కాదా? 10 ఏళ్ళు మీరు రేషన్ కార్డులు ఇవ్వకపోతే పేదోళ్ళందరికీ రేషన్ కార్డు మీ సోదరుడు రేవంత్ రెడ్డి ఇవ్వలేదా? ఇవాళ ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే అవి దానా పెట్టనికి వనుకొచ్చినాయి. ఇవాళ సన్న బియ్యం ఇస్తే సంటి పిల్లలకు కూడా సన్న బియ్యం బుక్కెడు బువ్వ పెడుతురా లేదా మా అక్కలు చెప్పాలి. మా అక్కలు ఆలోచన చేయాలి. ఇవాళ సన్న బియ్యం మనిషికి 6 కిలోలు, 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఈ ప్రభుత్వంలో సోనియమ్మ ఆశీర్వాదంతో మీ తమ్ముడు రేవంత్ రెడ్డి మీ ఇంట్లో సన్న బియ్యం ఇచ్చిన మాట నిజం కాదా? ఇవాళ పేదోళ్ళు కూడా ఇవాళ మంచి అన్నం తినాలి, పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలి. మన జీవితం ఎట్లో గట్ల గడిచిపోయింది, ఆ పిల్లలన్న బాగుండాలని ఇవాళ మీకు సన్నబియ్యం నేను ఇవ్వలేదా అక్క? ఇవాళ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా మీకు ఇవ్వలేదా? ఇవాళ ఆర్టీసీలో బస్సు మీకు ఉచితం ఇవ్వలేదా? మరి ఇవాళ మీ బస్తీలలో అభివృద్ధి పనులు చేయాలని నేనంటే ఎవరన్నా మీ మనిషి, మీ సిపాయి ఉండాలా లేదా? ఇవాళ మీ తరఫున మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడే సిపాయి మీకు ఉండాలనా లేదా? మీరు ఆలోచన చేయరు. ఇవాళ వాళ్ళు అంటారు సెంటిమెంట్ అని. ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా. 2007లో ఈ హైదరాబాదు నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువబడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయన గుండె ఆగి చచ్చిపోతే పీజేఆర్ ఈ హైదరాబాదు నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే గూడిచ్చి గుడిసేసుకోనికే మీకు అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి. ఆయన పీజేఆర్ గుండె ఆగి చచ్చిపోతే బద్ధ వైరి పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు పీజేఆర్ కుటుంబానికి హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అతిపెద్ద విగ్రహం నిర్మించాలన్నారు బీజేపీ నేతలు. విద్యుత్ కోతలు లేని నవభారత్ నిర్మిస్తున్నామని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డిస్కంలను ప్రైవేటీకరించాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 3 బృందాలు ఏర్పాటు చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కమలం నేతలు. దేశంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యుత్ కోతలు లేని నవభారత్ నిర్మిస్తున్నామని చెప్పారు. పీఎం కుసుమ్ ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతులు తమకు కావాల్సిన విద్యుత్తును తామే ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు. పీఎం సూర్యఘర్ స్కీమ్ తో నివాసాలకు సౌర విద్యుత్ అందిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది విద్యుత్ ఉత్పత్తిలో హైయెస్ట్ ప్రొడక్షన్ ఈరోజు దేశంలో ఉంది. మా థర్మల్ పవర్ సెంటర్స్లలో విద్యుత్ ఉత్పత్తి ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత ఎక్సెస్ పవర్ ఈరోజు అందుబాటులో ఉంది. ఏ రాష్ట్రంలో కూడా, అది వెనుకబడిన రాష్ట్రం కానీ అభివృద్ధి చెందిన రాష్ట్రం కానీ, అన్ని రాష్ట్రాలకు కూడా ఎంత కావాలంటే అంత విద్యుత్ ఇవ్వాల్సినటువంటి
అవకాశం మనకి ఈరోజు వచ్చింది, ఇచ్చేటువంటి అవకాశం. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే తెలంగాణ ప్రజలకు నిజాం నుంచి విముక్తి లభించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పటేల్, పివి నరసింహారావులంటే కాంగ్రెస్ కు నచ్చదన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొన్నారు. సర్దార్ పటేల్ తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఆదర్శమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్లో అతిపెద్ద సర్దార్ విగ్రహం నిర్మించాలన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పటేల్ స్ఫూర్తిని ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఈరోజు సర్దార్ పటేల్ ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన రైతు ఉద్యమ నాయకుడు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పి. పివి నరసింహారావు గొప్పతనం అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. దేశం అంటే నెహ్రూ కుటుంబం అంటే దేశం అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను తక్కువ చేసి చూపిస్తున్నది. ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షులు అవుతారో వారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు దేశంలో వివిధ రాష్ట్రాల్లో అందరూ అభిప్రాయం కోరితే 14 రాష్ట్రాలు 15 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతగా ఉండాలని చెప్పి కోరే. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత కోరారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పటేల్ 150 జయంతి వేడుకలను దేశం గర్వంగా నిర్వహించుకుంటోందన్నారు. ఆనాడు నిజాం నవాబుల నిరంకుశత్వాన్ని ఆపరేషన్ పోలోతో పటేల్ అణిచివేశాడన్నారు. హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలో భాగమైందంటే, భారతదేశంలో ఈరోజు మనం గర్వంగా బతుకుతున్నాం అంటే, భారతీయులను చెప్పుకుంటున్నాం అంటే, భారత మాత గాలి ఇక్కడ పీలుస్తున్నాం అంటే కేవలం ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. రైతుల గోసను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2 ఏళ్లలో ఎంతమంది రైతులను ఆదుకున్నారని ప్రశ్నించారు. ఎకరాకు 30,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏలేటి. వరి పంటకు 30,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఖచ్చితంగా మీరు 30,000 ఎకరానికి పంట నష్ట పరిహారం చెల్లించే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. అవసరమైతే దీని మీద మేము ఉద్యమానికి కూడా మేము ఆలోచన చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. జూబ్లీ హిల్స్ లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2 ఏళ్లుగా ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, స్థానిక సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. స్థానిక ఎంపీగా చాలా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభావం కొంచెం కూడా జూబ్లీ హిల్స్ లో లేదన్నారు. బీహార్లో ఎన్నికల ప్రచార జోరు పెంచాయి పార్టీలు. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. మళ్లీ గెలిస్తే కొత్తగా 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది ఎన్డీఏ కూటమి. బీహార్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు బీజేపీ నేతలు. మేనిఫెస్టోపై ఎన్డీఏ నేతలకే నమ్మకం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. పోలింగ్కు మరికొన్ని రోజులే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. పాట్నాలో అధికార ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కొత్తగా 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. లఖ్పతి దీదీ స్కీమ్, ప్రతి రైతుకు ఏడాదికి 9,000 పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపింది. అలాగే రాష్ట్రంలో ఎక్స్ప్రెస్ వేలు, మెట్రో రైలు సేవలు ఏర్పాటు చేస్తామని తెలిపింది ఎన్డీఏ. సీఎం నితీష్ పాలనలో బీహార్లోని ప్రతి గ్రామానికి కరెంటు సదుపాయం కల్పించామన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. గత ఆర్జేడీ పాలనలో గ్రామాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండేవి కావన్నారు. ప్రస్తుత డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందిస్తున్నట్లు చెప్పారు నడ్డా. मेट्रो पटना में शुरू हो गई कि नहीं हो गई? आरा सासाराम रोड पटना से बन रहा है कि नहीं बन रहा है? सब काम इसलिए संभव हो पाया है क्योंकि लालू के अंधकार राज्य से निकल करके नीतीश कुमार के राज्य में विकास ने गति पकड़ी है और रफ्तार पकड़ा है और मोदी जी का भरपूर आशीर्वाद मिला है, इसलिए बढ़ा है. इसको हमको समझ लेना चाहिए. బీహార్లో శాంతి సుస్థిరత నెలకొనాలంటే మరోసారి ఎన్డీఏను గెలిపించాలన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. సీఎం నితీష్ పాలనలో నేరాలు భారీగా తగ్గాయన్నారు. బీహార్లోని సివాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి వికసిత్ బీహార్తోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందన్నారు.
जिन लोगों ने बिहार के सामने पहचान का संकट खड़ा किया था, जिन लोगों के कारण सिवान वासी भय और दहशत के माहौल में जीने के लिए मजबूर हुए थे, उन लोगों को दोबारा बिहार में वापस आने नहीं देना है, किसी भी हालत में नहीं आने देना है। బీహార్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ఎన్డీఏ మేనిఫెస్టో సిద్ధమైందన్నారు కేంద్ర మంత్రి ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్. ప్రతి జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తామన్నారు చిరాగ్ పాస్వాన్. देखिए, ये संकल्प पत्र अगले 5 साल का हमारा वो वादा है जो हम लोग बिहार को विकसित राज्य बनाने की दृष्टि के साथ लेकर चलना चाहते हैं, जिसमें समाज के हर वर्ग का जात पात धर्म मजहब से उठकर, तो हम लोगों ने पूरे रोड मैप के साथ इस विजन डॉक्यूमेंट को हम लोगों ने तैयार किया. लंबे समय से मैं खुद बिहारी फर्स्ट पे मैं काम कर रहा था, जहां उसकी भी झलक इसमें हम लोगों ने डाली है. ఎన్డీఏలోని పార్టీల మధ్య సమన్వయం లేదన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్. ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో కేవలం 26 సెకండ్లలోనే ముగిసిందన్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు భయపడే తూతూ మంత్రంగా మేనిఫెస్టో రిలీజ్ నిర్వహించారని విమర్శించారు. వారి మేనిఫెస్టోను ఎన్డీఏ నేతలే నమ్మడం లేదన్నారు అశోక్ గెహ్లట్.